వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక శుభకార్యం చేయాలి అనుకున్నప్పుడు అందరూ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఎవరు ఏ పని చేయాలి, ఏ పని చేస్తే శుభకార్యం ఎంత సక్సెస్ అవుతుంది అనేది కుటుంబ సభ్యులే ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు చేసే పద్ధతి ఇది. అదే ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, దాన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా వివరించాలి, 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయింది, అలాగే ఈ ఎన్నికల శుభకార్యాన్ని నిర్వహించి దాని పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని మళ్లీ కూడా పట్టాలెక్కించాలి అనుకున్నప్పుడు కూడా నిన్న ఆంధ్రప్రదేశ్లో ఇదే తంతు జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా తమ సీట్ల ఖరారు విషయంలో పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చేసాయి. సో వాళ్ళు ఎవరెవరు ఎన్ని పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, కేవలం గెలిచే సీట్ల ఆధారంగానే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇచ్చిన పిలుపు ఆధారంగా వచ్చిన నివేదికల ఆధారంగా పూర్తి స్థాయిలో నిన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రతినిధులు ఎవరైతే కేంద్ర మంత్రి షెకావత్, మాజీ ఎంపీ వైజయంత్ పాండా, వీళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు, చర్చించారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పోటీ చేస్తే నగ్గుతాం, ఎవరు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గితే ఎక్కడ నెగ్గుతాం అనే అంశాల ఆధారంగా పూర్తి స్థాయిలో సీట్ల ఖరారు కొలిక్కొచ్చేసింది. సామాన్యంగా 3 పార్టీలు అన్నప్పుడు అభిప్రాయ భేదాలు లేదా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, ఇగో ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే ఎజెండా, ఉమ్మడి లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, దాన్ని పునర్నిర్మించాలి అనే ఒక ఏకైక పాయింట్ తో వాళ్ళ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చాలా క్లారిటీగా స్పష్టంగా సీట్ల సర్దుబాటు చేసేశారు. ఆ సీట్ల సర్దుబాటులో భాగంగా లెక్కలు ఎలా ఉన్నాయంటే టీడీపీ 17 ఎంపీ, 144 ఎమ్మెల్యే, బీజేపీ 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే, జనసేన 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే, 1 ఎంపీ. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఖరారు చేసేశారు. చేసేసిన నేపథ్యంలో సంయుక్తంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గతంలో జనసేన 3 లోక్సభ 24 అసెంబ్లీ అన్నారు, కానీ పొత్తులో భాగంగా ఆయన దాన్ని ఎంపీ సీట్లని త్యాగం చేసి 2, అలాగే 3 అసెంబ్లీ ఇటు త్యాగం చేసి టీడీపీ కూడా 1 సీట్ ని తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని పాటిస్తూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సీట్ల ఖరారు మనకి జనసేన 2 ఎంపీ, లోక్సభ 2, అసెంబ్లీ 21, బీజేపీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ, టీడీపీ 17, 144. అంటే ఈ భేటీలో చంద్రబాబు ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన చర్చలు అన్ని కూడా సవివరంగా ప్రత్యర్థులు ఎవరు, సమీకరణాలు ఎలా ఉన్నాయి అన్ని కూడా నివేదికలు స్పష్టంగా కేంద్ర ప్రతినిధుల ముందుంచారు. షెకావత్ అలాగే వైజయంత్ పాండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి తెలియజేశారు. అలాగే సిట్టింగ్ ఎంపీ రఘురాం కృష్ణరాజు బీజేపీ కోటాలో సీట్ ఇవ్వడంపై కూడా చాలా సీరియస్ గా చర్చ జరిగింది. సో మొత్తానికైతే ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా సీట్లు కొలిక్కొచ్చేశాయి. అయితే ఈ జరిగిన చర్చలన్నింటి విషయంలో కూడా సానుకూలంగా వాళ్ళు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరొక వైపు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో జరగబోయే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు హాజరు కాబోతున్నారు. దీంతో అటు శ్రేణుల్లో ఉత్సాహమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సభపై పూర్తి స్థాయిలో ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ప్రధాని మోదీ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అనేక పర్యటనలు చేస్తూ కూడా ఆయా రాష్ట్రాల్లో వరాల జల్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ఉమ్మడి సభలో దాదాపుగా 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు, మోదీ గారు అలాగే పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి, అది చిలకలూరుపేటలోని ఉమ్మడి సభ వేదికగా రాబోతున్నారు. యాక్చువల్ గా 16వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటన ఖరారైంది. అది క్యాన్సిల్ చేస్తూ 17 ఉమ్మడి సభ చిలకలూరుపేటలో వస్తున్నట్టు ఇప్పటికే బీజేపీ శ్రేణులకి సమాచారం ఇచ్చేశారు. దీంతో ఆ సభపై ఉత్కంఠుంది. ఇక సందట్లో సైడమి అలాగా అధికార పార్టీ ఎప్పుడైతే సీట్లు ఖరారు చేశారో 144, 10, 21 అసెంబ్లీ, టీడీపీ 17, 6, 2 కాంబినేషన్ లో ఇటు ఎంపీ సీట్లు ముగ్గురు పార్టీల మధ్య
రావడమే తరువాయి తమకు తెలిసిన విద్యలో ఇన్ని సీట్ల అన్ని సీట్ల అని చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం, ఆపరేషన్ ఆకర్షకు ప్రయత్నించడం, ఇక్కడ సీట్లు రాని వాళ్ళ ఇళ్లకి నేరుగా అధికార పార్టీ నాయకుల్ని పంపించేసి రెండు మేము టికెట్లు ఇస్తా ఉండడం. కానీ ఇక్కడ లాజిక్ ఏమిటంటే వాళ్ళకి అభ్యర్థులు లేక, అది స్పష్టంగా గత కొన్ని రోజుల నుంచి విడుదల చేస్తున్న జాబితాల్లో మనం చూస్తున్నాం, అభ్యర్థులు లేరు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న కూడా మనం చూసాం, ప్రధానంగా మాగుంట ఫ్యామిలీ కూడా చేరిపోయింది. సో వైసీపీ ఆకర్ష్ అనేది స్పష్టంగా డమాలైన విషయం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తంగా ఇటు పొత్తుల సీట్లు ఖరారు కావడం, మోదీ రావడం, సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మొత్తంగా పూర్తి స్థాయిలో మారబోతోందా? అలాగే గ్రాఫిక్స్ అలాగే గురువారం ఎన్డీఏ మీటింగ్ ఉన్న నేపథ్యంలో మరి ఏపీకి సంబంధించి ఏమైనా అక్కడ కూడా చర్చ వచ్చి ప్రత్యేకంగా ఏమైనా వరాల జల్లు ప్రకటిస్తారా? మొత్తంగా ఎన్ని అంశాలు కూడా చర్చిద్దాం. ముఖ చిత్రం ఎట్లా ఉండబోతోంది ఇక ఏపీకి సంబంధించి ఆశీర్వదించండి అని టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధమైన వేళ మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని, అనలిస్ట్, టీడీపీ స్పోక్స్ పర్సన్ సైద్ రఫీ గారు, జనసేన నుంచి జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ ఆర్డి విల్సన్ గారు. అందరికీ స్వాగతం. రాజేష్ గారు, మీతో ప్రారంభించి పార్టీ స్పర్శం తీసుకుంటాను. సో ఎట్లా అనిపిస్తోంది? సామాన్యంగా ముగ్గురున్న దగ్గర రకరకాల ఉంటుంది, తెగ తొందరగా ఏ విషయం కూడా గంటలు కానీ 8 గంటల్లోనే చాలా సాఫీగా నీకిది నాకిది సంయుక్త ప్రకటన విడుదల. ఎలా ఉంది కాంబినేషన్, సీట్స్ సర్దుబాటు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం మార్చి 12, 2024లో ఉన్నామండి. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మార్చి 14, అంటే ఇంకొక 2 రోజులుంటే 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. మార్చి 14, 2022 సంవత్సరంలో ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆ సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆ రోజు ఆయన చేసిన ప్రకటనకి చిత్తశుద్ధితో కట్టుబడి 100కి 100 పాళ్ళు ఇవాళ ఇది స్థాయిలో సఫలీకృతం కావడానికి మొట్టమొదటిగా అభినందించాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం పట్ల బాధ్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కడగండ్ల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి అని అంటే సర్దుబాటు ధోరణితో మాత్రమే సాధ్యం అని చెప్పని ఒక రకంగా మాట్లాడుకుంటే ఇవాళ మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్ ఆయన డిమాండ్ చేసి ఇంకా అదనపు సీట్లు నాకు కావాలి అని చెప్పని గొంతెమ్మ కొరకలు కోరచ్చు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ఉమ్మడి లక్ష్యం సాధించాలి అని అంటే సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలి అని మోస్ట్ ఎమికబుల్గా ఇవాళ వ్యవహరించింది పవన్ కళ్యాణ్ గారు. వాస్తవంగా మాకు ఇన్ని సీట్లు కావాలి అని చెప్పని పట్టుబడుతున్న పార్టీలను చూస్తున్నాం. తనకి కేటాయించిన సీట్లలో కూడా త్యాగం చేయడం అనేది 100కి 100 రూపాయలు అప్రిషియబుల్ ఇష్యూ. అది మనకి బైబిల్లో ఒక గొప్ప కొటేషన్ నేను చదివాను ఇప్పుడు. నాకు గుర్తున్న వరకు మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వాక్యం, తనను తాను హెచ్చింపజేసుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గింపజేసుకున్నవాడు హెచ్చింపబడను అని చెప్పనే ఆ వాక్యం నేను చూస్తున్నది. అది వాళ్ళ అటు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డింగ్ అయితే గుర్తులేదు, అంటే మీనింగ్ అదే వస్తుంది. అంటే ఎక్కడ తగ్గాలో కాదు, అంటే ఇక్కడ ఇది అటు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది, ఇటు పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది. తన పొటెన్షియాలిటీ కన్నా తక్కువ సీట్లు తీసుకొని కూడా సర్దుబాటు ధోరణి ప్రదర్శించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతిమంగా ఇది అటు తెలుగుదేశం శ్రేణుల్ని, ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని, రాష్ట్ర ప్రజలను కూడా మనస్ఫూర్తిగా ఆయన పట్ల అభినందనలు తెలియజేసే స్థాయిలో ఆయన వ్యక్తిత్వం ఆయన పెంచుకోగలిగారు. రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఒక ఛాన్స్ పీరియడ్ ఆయన అడిగిన అప్పీల్ని మన్నించి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఇవాళ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి కూడా ఆయన వై నాట్ 175 అంటున్నారు. అంటే తను చాలా ఎగ్జాగరేటెడ్గా ప్రజల ముందు పిక్చరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైండ్ గేమ్ ఆడతా ప్రజల్ని ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటి పట్ల అవగాహన లేనంతటి అమాయకత్వంలో రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ ఖచ్చితంగా ఈ కూటమి అంటే ఇవాళ తెలుగుదేశం జనసేన ఈ సైజ్ అనేది 2 సంవత్సరాల నుంచి చాలా విస్తృతంగా చర్చనీయాంశంగానే ఉంది. అదే సందర్భంలో సెప్టెంబర్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత రాజమండ్రి జైలు ప్రాంగణం బయట పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా ఈ 2 పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం కోసం అటు రాష్ట్ర స్థాయి నుంచి ఇటు నియోజకవర్గ స్థాయి వరకు ఇవాళ గ్రామ స్థాయి వరకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఉమ్మడిగా సభలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా యాడ్ అయింది.
ఈ యాడ్ అయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఆ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కూడా శ్రేణులు ఓన్ చేసుకోవడానికి కావాల్సిన చొరవ ప్రదర్శించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద 100% ఉంది. కాకపోతే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఈ పొత్తు సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనేది ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. నిన్నటి వరకు ఆర్టీసీ బస్సుల కేటాయింపు కోసం ఎన్ని సభల సందర్భంగా ప్రతిపక్షాల నుంచి ఆర్టీసీకి దరఖాస్తు చేసుకున్నా కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2022 మహానాడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా ఎన్ని సభల సందర్భంగా మాకు బస్సులు కేటాయించమని చెప్పని ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీని అభ్యర్థించినా పరిగణలోకి తీసుకోవాలా. నిన్నటి సిద్ధం సభ వరకు వేలాది బస్సులు అధికార పార్టీకి కేటాయిస్తున్న ఆర్టీసీ రేపు జరగబోతున్న చిలకూరుపేట సభకు మాత్రం ఇమ్మీడియట్ గా మీకు బస్సులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎన్ని బస్సులు కొటేషన్ పంపించండి అని చెప్పని అచ్చెన్నాయుడు గారి లెక్కకి ప్రత్యుత్తరం పంపించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటమిలో జాయిన్ అయిందో ఆటోమేటిక్ గా అంటే ఈ నిన్నటి వరకు తెలుగుదేశాన్ని జనసేనని ట్రీట్ చేసినట్టుగా వాళ్ళని ట్రీట్ చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఆ అధికార వర్గాల్లో కదలికి వచ్చింది. అదే కదలికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశిస్తా ఉన్నారు. అదే కదలిక ఆశతోటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుకి సిద్ధపడ్డాయి. కొన్ని సీట్లు త్యాగం చేసి కూడా వాస్తవంగా సీట్లు కేటాయింపు అనేది బలాల ప్రాతిపదికగా ఓట్ల షేరింగ్ ప్రాతిపదికగా జరుగుతుంది. ఇప్పుడు అంటే నిర్మోహటంగా మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు స్టేక్ ఏంటనేది తెలుసున్నా కూడా ఇవాళ 6 పార్లమెంటు స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలకి కేటాయింపుకి సిద్ధపడ్డారు అని అంటే ఈ విధమైన అండదండలు ఖచ్చితంగా వ్యవస్థల పరంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగడానికి సహకారం ఉండదనే ఉద్దేశంతో ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా ఆ త్యాగానికి సిద్ధపడి ముందుకు వచ్చినాయి. మరొకసారి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మనం కూడా వార్తలు స్టార్ట్ చేద్దాం. పార్టీస్ లో జనసేన నుంచి జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు ఉన్నారు. సో లాట్ ఆఫ్ అప్లాజ్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ స్టేట్. అయితే మీ అధినేత చేస్తున్న నిర్ణయాలు కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే విక్టరీ అనే ఒక ఫార్ములాతో మీ అధినేత వెళ్తున్నట్టే కనిపిస్తోంది. నిన్న సీట్ల సర్దుబాటు చూస్తే ఎలా ఉంది ఈ కాంబినేషన్? నిన్న జరిగిన చర్చల సారాంశం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అమ్మా. చర్చలో పాల్గొంటున్న మఫీ గారికి, దర్శన్ గారికి, రాజేష్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉంటాము, ఎందుకంటే మిషన్ వాజ్ అకాంప్లిష్డ్. ఇప్పుడే రాజేష్ గారు చెప్పారు, 2 సంవత్సరాల క్రితం విప్టం సభలో పవన్ కళ్యాణ్ గారు అధికార పక్ష వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అన్న మాట నిన్నటితో సఫలీకృతమైంది. సో దీని అన్నిటికీ కూడా క్యాప్టెన్ ఆఫ్ అండ్ సంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, చివరికి ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక పటిష్టమైనటువంటి పొత్తు ఏర్పడడానికి అవసరమైతే తన సీట్లు కూడా ఆయన తగ్గించుకునే విధానం ఏదైతే ఉందో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. దీన్ని అందరం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సంఖ్య కాదు, ఆశయం ఇంపార్టెంట్. ప్రజలు నలిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఉటంకించారు. ప్రజల్ని రక్షించాలి, ఆ బాధ్యత ఉంది. ఈ దుష్ట పరిపాలన నుంచి వాళ్ళని రక్షించే బాధ్యత మన మీద ఉంది. ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఫస్ట్ మనం దాన్ని సేఫ్ గార్డ్ చేయాలి ప్రజల్ని, తర్వాత అభివృద్ధి పదంలో నడిపించాలి. అనేక సమస్యలు ఉన్నాయి అభివృద్ధి కుంటుపడడం వల్ల అని చెప్పడం జరిగింది. దానికి సహకారం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ పొత్తు దాని గమ్యం ఏదైతే ఉందో, కామన్ గోల్, ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో ఆ ఉమ్మడి లక్ష్యం దిశగా పరుగులు పెడుతుంది. ఖచ్చితంగా అధికారం అంటే ఒక మాట వినిపిస్తోంది. అంటే మనం జెన్యున్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజేష్ గారి మాటల్లో బట్టి అర్థమవుతుంది, కొంత బీజేపీకి ఓట్ల శాతం కన్నా ఎక్కువ ఇచ్చారు అన్న చర్చన ఆయన కొంత అన్నారు. కానీ అది కరెక్టే అని అనిపిస్తుందా, భావిస్తున్నారా? అది మీకు ఇచ్చిన సీట్లన్నీ ఓకేనా? అంటే మీరు ఒక ఎంపీ 3 అసెంబ్లీ త్యాగం చేశారు కదా, ఆర్ యూ సాటిస్ఫైడ్? అంటే అమ్మా, ఒకరికి ఎక్కువ ఇచ్చారు ఒకరికి తక్కువ ఇచ్చారు అనే చర్చ రాకూడదు. ఒకసారి వన్స్ డెసిషన్ వాజ్ ఫైనల్, ఒక నిర్ణయం జరిగిపోయాక ఆ నిర్ణయం మీద మనం ఊహాగానాలు గాని వ్యాఖ్యానాలు గాని చేయడం సరికాదు. ఓకే, ఇప్పుడు ఎయిర్ లో గాలిలో 71% నైట్రోజన్ ఉంటుంది, 20% 21% ఆక్సిజన్ ఉంటుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఆ రెండు భావించవే. బట్ ఆక్సిజన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది లైఫ్ కోసం. అందుకని మనం ఎవరు ఆక్సిజన్ లాంటి పొత్తుకి
యా ఉమ్, సో అందుకు ఒకసారి ఇది పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక దాని మీద కాకుండా చేయవలసిన పని మీద ప్రతి ఒక్క పార్టీ కూడా ముందుకి ఆలోచించాలి. వాళ్ళ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కార్యోన్ముఖులు చేయవలసినటువంటి బాధ్యత ఆ పార్టీ నాయకుల మీద ఉంది, పెద్దల మీద ఉంది. రైట్. సో టీడీపీది కూడా మనం మాట్లాడదాం. సైద్ రఫీ గారు ఉన్నారు. నమస్తే అండి రఫీ గారు. ఏంటి ఆల్ హ్యాపీనా, అన్ని కొలిక్కొచ్చేసినట్టేనా? సో ఇక ఎలా ఉంది? మీరు కూడా 17-144 అసెంబ్లీతో బరిలోకి దిగుతున్నారు. అదే మేడం, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి శివశంకర్ గారికి, విల్సన్ గారికి, రాజేష్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికి కూడా శుభోదయం. మనము చాలా కసరత్తు తర్వాత ఈ సంఖ్య వచ్చింది. అయితే ఈ సంఖ్య రావటం ఒక ఎత్తు అయితే, అభ్యర్థుల ప్రకటన, నియోజకవర్గాల గుర్తింపు అనేది కూడా ఇంకా మిగిలింది. సంఖ్య వరకు అయితే వచ్చింది. ఇంకా జనసేన సీట్లు, అలాగే అంటే బీజేపీ సీట్లు ఏదైతే ఎంపీలు, లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు దాదాపు కన్ఫర్మ్ అయింది. జనసేన సీట్ల మీద ఇంకా కొంత చర్చలు జరగవలసి ఉంది. ఇవాళ కూడా బహుశా జరుగుతాయని చెప్పి అనుకుంటాను. ఈ జరిగిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం అనేది మిగిలింది. అది చిలకలూరుపేట సభకి ముందు అవుతుందా, తర్వాత అవుతుందా అనేది చూడాల. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక కూడా చాలా జటిలమైనటువంటి విషయం. ఇప్పుడు మేము 99 స్థానాలు మేము ప్రకటించాము, 6 స్థానాలు జనసేన ప్రకటించింది. ఇక ఆ తర్వాత 10 స్థానాలు బీజేపీకి పోగా 47 స్థానాలలో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించవలసి ఉంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. మా అంటే పార్టీ ఇప్పుడు ఈ చెప్పిన వచ్చిన నెంబర్ ఫైనల్ కదా, సంయుక్తంగా ప్రకటన వచ్చేసింది కదా, నెంబర్ ఫైనల్. ఓకే. ప్లేస్ దగ్గర ఇంకా అంటే బీజేపీ వరకు అయితే క్లియర్, ఇక అదే అందులో ప్రాబ్లం లేదు. జనసేన టీడీపీ మధ్య ఇంకా కొంత చర్చలు జరగవలసి ఉంది. ఏ స్థానాలు ఏంటి వాళ్ళకి ఇచ్చే 21లో ఏ స్థానాలు ఎవరనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు. బీజేపీతో క్లియర్ అయిపోయి బహుశా వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయారు. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ ప్రకటన వస్తుంది. అభ్యర్థులు ఎవరు, లోక్సభకి పోటీ చేసే వాళ్ళు ఎవరు, శాసనసభకి పోటీ చేసే వాళ్ళు ఎవరు అనేది బీజేపీ అధిష్టానం అక్కడ నుంచి ప్రకటన చేస్తుంది. ఇప్పుడు మేము కూడా ఈ జనసేనకి ఇచ్చేటువంటి 6 పోగా 21లో 6 పోతే బహుశా 16 అనుకుంటా. ఆ 16 స్థానాల్లో ఏదనేది గుర్తించిన తర్వాత ఆ సీట్లు పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా డిక్లేర్ చేసుకుంటాడు. మేము మిగిలిన ఆల్రెడీ నిడుదవోలు కందుల దుర్గేష్ గారిని అనౌన్స్ చేశారు. వాళ్ళు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదే అది ఒకటే చేశారు. అది ఇవాళ చర్చల తర్వాత చేస్తారా, లేకపోతే చిలుకలూరుపేట సభగా తర్వాత చేస్తారా, ముందే చేసేస్తారా, లేదా అందరి అభ్యర్థులు చిలుకలూరుపేట సభకి ముందే డిక్లేర్ చేసేసి కథన రంగంలో దూకేలాగా ఆ సభ ఒక యుద్ధ వేరిని మోగించబోతుంది అనేది ఇవాళ రేపట్లో మనకి స్పష్టత వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పరంగా ఈ 5 సంవత్సరాలు, ఒక 2 నెలలు తగ్గిందనుకోండి, ఈ 5 సంవత్సరాలు నియోజకవర్గాల్లో అనేక ఒత్తిళ్లు, అనేక వైసీపీ ప్రభుత్వము పార్టీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాల్ని ఎదురొడ్డి నిలబడి మా పార్టీ పోటీ చేసింది. ఎంతో మంది నాయకుల్ని చంపేశారు. చంద్రయ్యని రోడ్డు మీద గొంతు కోసి చంపారు. జై జగన్ అనకపోతే నిన్ను చంపేస్తామంటే కూడా అతను చంద్రయ్య అనలేదు, జై చంద్రబాబు అన్నాడు. గొంతు కోసి అందరూ చూస్తుండగా చంపేశారు. ఇంతవరకు ఆ నిందితులు ఏమైపోయారు ఏంటో తెలియదు. కొన్ని వందల మందిని కొట్టారు. ఇళ్ల మీద దాళ్లు, చాలా గ్రామాలు ఖాళీ అయిపోయి ఆ ఊర్లో వదిలిపెట్టి అందులో మైనార్టీస్ ఎంతో మంది ఉన్నారు. మాచర్ల ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు అనేక కష్టాలు నష్టాలు ఓర్చి పనిచేసినటువంటి మా పార్టీ నాయకులు ఇవాళ దాదాపు 31 స్థానాలు ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వదులుకోవటం అంటే ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు ఎంతో మదన పడతా ఉన్నారు.
ఇక్కడ కానీ ఒకటి అటు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తూ వస్తున్నారో, ఓట్లు చీలనివ్వను, అవసరమైతే తగ్గుదాం, బీజేపీని కలుపుకెళ్దాం అని చెప్పిన ఒకే పాయింట్ మీద అందరూ ఉన్నారు. సో అందరూ కష్ట నష్టాలు కోర్చారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అది జనరల్ గా ఏమవుతుందంటే 3 పార్టీలు ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. కుటుంబంలోనే అన్నదమ్ములకే సఖ్యత ఉండదు, ఆస్తుల దగ్గర, తగాదాల దగ్గర. సీట్ల పంచాయతీ అంటే మామూలు వ్యవహారం కాదు. బట్ అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అయితే ఒక పాయింట్ రఫీ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఒక పాయింట్ చెప్తా, ఒక పాయింట్ చెప్పిన తర్వాత తెచ్చాం. ఇప్పుడు నాయకుల స్థాయిలో, పార్టీల స్థాయిలో నెంబర్ కుదురుతుంది. రేపు ఎల్లుండి అభ్యర్థులు కూడా డిక్లేర్ చేస్తారు, అదేంటి ఆగదు. ప్రధానంగా మిగిలింది ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్. ముఖ్యంగా మాకున్నటువంటి 40% మేము మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే 40% ఓటు వచ్చింది. ఇవాళ మాకు 10% ఓటు పెరిగింది. మాకు మేము చేసే పోరాటాలు కానీ మేము చేసేటువంటి కార్యక్రమాలు. ఈ ఓటు బీజేపీకి కౌన్సిల్ కావాలా, జనసేనకి కౌన్సిల్ కావాలా? జనసేన దగ్గర కూడా గణనీయమైన ఓటు ఉంది. వాళ్ళకు కూడా పోయిన ఎన్నికల్లో 6% వచ్చినా వాళ్ళు కూడా పెరిగారు. ఆ ఓటు మాకు కౌన్సిల్ కావాలా, బీజేపీకి కౌన్సిల్ కావాలా? ఈ కావాలంటే బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి. ఆ ఆకాంక్షల్ని అడ్రస్ చేయాలి. ప్రధానమంత్రి బాబు గారు వెళ్ళారు కదా, అడిగారా అడ్రస్ చేయమని? చేస్తారా, ఆశిస్తున్నారా? చేస్తారని అనుకుంటా. ఎందుకంటే ఆకాంక్షలు ఉన్నాయి, వాటిని 1, 2, 3 కాదు 5, 6 ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయాలా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కానీ, ప్రధానమంత్రి కానీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓటు చీలిపోకూడదనేటువంటి కూటమి ఒకవైపు ఉండగా, అధికార పార్టీ ఒకవైపు ఉండగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలను విమర్శించి ప్రజల ఆకాంక్షలను అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా అధిగమించి ఈ కూటమి చెప్పాలి, ప్రధానమంత్రి నోటి నుంచే ముఖ్యంగా రావాలి. అది వచ్చినప్పుడు ఈ ఓటు ట్రాన్స్ఫర్ సాఫీగా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు అడగని మీద మీకు, ఎందుకంటే మనం బీజేపీకి కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి బ్రేక్ తీసుకుందాము. విల్సన్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి మీరు కూడా ఆల్ హ్యాపీసేనా? 6-10. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు శివశంకర్ గారికి, అదేవిధంగా రఫీ గారికి, విశ్లేషకులు రాజేష్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పొత్తు కారణం ప్రజలే. దాంతో పాటు నువ్వాదరిని నేనేదరిని కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని అన్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక క్రూషియల్ పాత్ర వహించాడు, అందులో సందేహం లేదు. అటు చంద్రబాబు నాయుడు గారిని సమన్వయం చేస్తూ బీజేపీ దగ్గర ఖచ్చితంగా ఆయన ఎందుకు మనం కలవాలని దగ్గర ఒక స్పష్టమైన విశ్లేషణ ఇస్తూ, నాకున్న సమాచారం ఏంటంటే ఈ 2 రాజకీయ పార్టీలని సమన్వయం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఉదాత్తంగా వ్యవహరించాడు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. చాలా మందికి పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తుంటాడు. ఈ రోజు ఆయన చాలా స్పష్టంగా ఏంటంటే ఒక వ్యక్తిని పదే పదే ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటేనే వాళ్ళ దగ్గర ఏదో విషయం ఉంది, వాళ్ళు సూపర్ హిట్ అని. ట్రోల్ అంటే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిపోతా ఉంది అనేది మన ప్రజావేదికతో మనకి అర్థమైంది. ఆ రోజు కూడా టీవీలో ఉన్నప్పుడు కూడా చెప్పా, ఇది పార్టీ స్టాండ్ అంటే నేనైతే వ్యక్తిగతంగా దీన్ని దారుణం అంటున్నాను. తర్వాత అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు కన్నా గారు కూడా దాని మీద ప్రకటించారు. ఆ రోజు నేను వ్యక్తిగత హోదాలో చెప్పిందే ఈ రోజు కూడా అది కంటిన్యూ అయింది. ఎందుకంటే ధ్వంస రచన అనేది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ లో ఒక క్రూరత్వం, ఒక మాన్స్టర్, ఒక రాక్షసత్వంతో కూడుకున్న మనస్తత్వాన్ని శాంతి కాముకులు ఇప్పుడు కూడా అంగీకరించారు. పైగా అది మన రాష్ట్రానికి కూడా స్వాభావికం కాదు. అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఒకటొకటిగా చూసుకుంటే అతను ఎంత దుర్మార్గుడు ఉండడానికి నిదర్శనం ఒక మర్డర్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకోవడం. ఎవరు చేయడం, ఇంత నీచమైన పని చేసిన వ్యక్తి ఎవరు భూగోళంలో ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, కిరణ్ దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను చంపేసాను డోర్ డెలివరీ చేసిన అంటే ఇది బాధాకరం. ఇది దళితులందరూ కూడా ఈ రోజు పాదిరికుప్పం, చుండూరు, వేంపేట అనేక సంఘటనల్లో దళితులు పోరాటం చేసిన చరిత్ర ఒకటి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర దారుణంగా వ్యవహరిస్తున్న
కొద్దిమంది దళిత నేతలు ఆయనకి బానిసత్వం చేయడం అనేది చాలా విచారకరం. అందుకే వాళ్ళందరూ కళ్ళు తెరవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒక సుబ్రహ్మణ్యం చంపేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క దళిత గ్రామంలోనూ ఆయన వ్యతిరేకించాల. ఇది మాకు అవసరం, ఆత్మగౌరవం. ఎందుకంటే ఎవరు కూడా ఎస్సీలో లేకపోతే ఎస్సీలో బీసీలో మైనార్టీలో లేకపోతే బడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పని చేయకుండా వాళ్ళు బతకలేరు. ఏదో కూలీ పని చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుని కూలీలుగా చేసుకుని బతుకుతారు. కానీ వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్ ఉండదు. నెక్స్ట్ జనరేషన్ ఎట్టుండదంటే కట్టుబానిసత్వం ఉంటుంది. బట్ అటువంటి కట్టుబానిసత్వంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకి ఎస్సీలు అంటే లెక్కలేదు కాబట్టి ఆ సీట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఇక్కడ ఎవరు ఎస్సీలే. ఏ అగ్రవర్ణానికి సంబంధించిన ఏ పెద్దిరెడ్డి సీట్లో మిథున్ రెడ్డి సీట్లో ఆయన మార్చలేదు. కానీ ఎస్సీ సీట్లు మార్చేసి మీ స్థాయి ఇదే, మీరు ఐఏఎస్లు అయినా ఇదే, లేకపోతే మీరు ఆఫీసర్స్ అయినా ఇదే, లేకపోతే మీరు ప్రొఫెసర్స్ అయినా ఇదే అని చెప్పి మిరి నాగార్జున దగ్గర నుంచి సురేష్ దగ్గర నుంచి ఈ సీట్ల మార్పిడి చేయడం ద్వారా కూడా ఆయన మైండ్ అర్థం అవుతా ఉంది. డాక్టర్ సుధాకర్ ని కొట్టి చంపేస్తే ఆయన కనీసం పోయి పరామర్శించాల, అదే పాలిమర్ వాళ్ళకి చచ్చిపోతే మాత్రం పరామర్శించాడు. ఇవన్నీ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న బడుగు వర్గాలకు సంబంధించి ఎవరైతే ఇప్పటిదాకా ఉన్నారో వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ ఏంటి? నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాలన వస్తే వైసీపీ కార్యకర్తలు హత్య చేసి అక్కడే ఇంటికి పూజ చేసుకొని కూర్చుంటారు, అదేదో సినిమాలో చూసినట్టుగా. అంటే ఇటువంటి రాక్షసత్వంతో కూడుకున్న వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించడం అనేది అంబేద్కరిస్టులుగా, అంబేద్కర్ నమ్ముకున్న వాళ్ళుగా మన రెస్పాన్సిబిలిటీ. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా యాక్చువల్ గా మేము పొత్తు మా పార్టీలో దాదాపు నాకున్న అవగాహన ఏంటంటే 99.9% పొత్తు అవసరం లేదు. ఈ రోజు అయోధ్య తర్వాత మనకి అద్భుతమైన ఇమేజ్ పెరిగింది. నరేంద్ర మోడీ గారికి 20% ఓటు బ్యాంక్ మాకుంది. గతంలో ఓటు బ్యాంక్ తగ్గడానికి కారణం అప్పుడున్న పరిస్థితులు మీకు తెలుసు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మన ఓటు బ్యాంక్ మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దాదాపు 99% క్యాడర్ డిసైడ్ అయింది. డిసైడ్ అయిన తర్వాత 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా మేము ఖరారు చేసుకున్నాం. సరే, ఏదైనా సరే స్టేట్ అనేది మార్పు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే అదే మా పార్టీ పెద్దలు కావచ్చు, మేమందరం ఇలాగే అనుకున్నామని నేను చాలా సార్లు మీ అందరినీ చర్చల్లో అడిగితే పైన చూసుకుంటారు లేదా వాళ్ళ చేతుల్లో ఉంది అని అన్నా, కొంతమంది వేరే స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఎవరికి అవసరమైతే వాళ్ళు మాతోనే రావాలి, మా దగ్గరికే రావాలి, ఇట్లా అన్నా కూడా ఈ రోజు జెన్యూన్ గా ఒప్పుకున్నారు. మీరు ఇట్లా ఉందండి మా ఇంటర్నల్ ఫీల్ అని. బట్ ఈ రోజు రాష్ట్రం కోసం అన్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అంటే మాకున్న ఫీలింగ్ ఏంటంటే రాష్ట్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఖచ్చితంగా ఆర్థికంగా మొత్తం కొనారలు చేసి, మీరు చూడండి, నేను ఆ రోజు నాకు తెలిసిన వైసీపీ నాయకుల దగ్గర చెప్పాను. నాకు వాళ్ళ కొద్ది మందితో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాతో ఎవరైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు నెంబర్ 2-3 ప్లేసులు ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పా, 2 years బ్యాక్ చెప్పా, మీరు అమరావతిని టచ్ చేశారు, అమరావతి టచ్ చేయడం ద్వారానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పా. 2 years బ్యాక్ చెప్పా. ఈరోజు అదే జరిగింది. కాబట్టి అమరావతి రైతులు ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారో ఆ రోజు ఆయన పతనానికి ఆయన రాసుకున్నాడు, ఆయన నుదుటి రాతనే ఆయన రాసుకున్నాడు. ఈ రోజు సిద్ధం సభల్లో లక్షల మంది వచ్చారు అని చెప్పి అంటుంటే ఈ లక్షల మంది ఏంది 500 రూపాయలు ఇచ్చో, లేకపోతే మందు బాటిల్ ఇచ్చో, లేకపోతే వాళ్ళని ప్రోలో పెట్టో వాళ్ళు భయపెట్టో తీసుకొచ్చిన జనం అది కాదు. ఒరిజినల్ గా రావాలి, జనం స్వచ్ఛందంగా రావాలి. అందుకే నేనంటే బడుగు వర్గాల ప్రతినిధిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనేది అవసరం. నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మద్యం పైన సంబంధించిన మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నాను. ఈ రోజు బడుగు వర్గాలు ఏ విధంగా బాగుపడాల దగ్గర ఒక స్పష్టమైన వైఖరితో పురంధేశ్వర్ గారి నేతృత్వంలో మేనిఫెస్టో వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 26 పథకాలు రద్దు చేశాడో ఆ పథకాల పునరుద్ధరణతో పాటు దళితులకి ఆత్మగౌరవం కల్పించాలి. అదేవిధంగా ఎస్టీలకు ఆత్మగౌరవం కల్పించాలి. వాళ్ళని పారిశ్రామికంలో ముందు తీసుకెళ్లాలా, వాళ్ళని ఆర్థికంగా ముందు తీసుకెళ్లాలా, ఇది ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించే మేనిఫెస్టోతో బీజేపీ ముందుకు వస్తుంది. అదే సమయంలో ఇతర అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టో కానీ పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో కానీ ఇవన్నీ సమన్వయం చేసుకుని ప్రజలకు దిశ అయిపోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఎట్ట డెవలప్ చేయాలి. ఇప్పుడు దినకర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో యువతను ఎట్ట కాపాడాలని దగ్గర ఎట్ట పరిశ్రమలు తేవాలి, ఏ విధంగా ఆర్థిక వృద్ధి కావాలి, ఇవన్నీ కూడా ఆయన లక్ష్యం ఒకటే. వాళ్ళు బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు, సూపర్ 6 షణ్ముఖ సూత్రాలను వీళ్ళు మేనిఫెస్టో మీద మీరు రకరకాల వర్గాలను అడ్రస్ చేస్తూ కసరత్ అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మీ ముగ్గురిని మాట్లాడే సభల్లో చేసే కామెంట్స్ కానీ మిమ్మల్ని ప్రత్యేకించి పొత్తు ఫైనల్ అయ్యి ప్రకటన చేసిన తర్వాత 100 కన్నా తక్కువ ఓట్లున్న పార్టీ అని చెప్పి మిమ్మల్ని అన్నారు. మిమ్మల్ని అలాగే
నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు లాస్ట్ ఎన్నికల్లో. ఆ రోజుల్లో మాకు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇచ్చిన తర్వాతనే పరోక్షంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు జగన్ ఉపయోగపడ్డాయి. ఈ 1% అని అంటున్నాడు, సిగ్గులేని ముఖంతో ఎట్లా అంటాడో మాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు అప్పుడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ప్రతి రాష్ట్ర రూపాయలు ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మేము ఎంతో సహకరించాం. 9,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చాం. ఆయన ఇప్పుడు తలుపు తడితే ఆర్బీఐ నుంచి డబ్బులు ఇచ్చాం. ఇన్ని చేసినా ఆయన చేసింది ఏంటి? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఈరోజు చూడండి, మీరు అమరాజ్య ఫ్యాక్టరీ వెళ్ళిపోయిందంటే సిగ్గుతో తలదించుకోవాలి కదా. మన కర్ణాటక కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రెండు పరిశ్రమలు వస్తే అన్ని వర్గాలకు సంబంధించిన రాజకీయ నాయకులు దాన్ని సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడేంటి, ఇక్కడ మీరు వెళ్తే వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళు ఆ గుమస్తాలు మాట్లాడే భాష రాష్ట్ర ప్రజలు అడ్రస్ చేస్తుందా? అందుకే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ధ్వంసం చేయడం అనేది ప్రజా అవసరము. ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. కాబట్టి ఆ చారిత్రాత్మక అవసరంలో భాగంగానే ఆయన తొగముట్టించాడు. అంటే వాళ్ళ తండ్రి ఫోటో కూడా తీసేశాడు, సాక్షిలో వాళ్ళ నాన్న ఫోటో వేసుకున్నాడు కదా, అది కూడా తీసేసాడు. అంటే అర్థం ఏంటి? తండ్రికి ఆయన లాయల్ కాదు, ఆ చెల్లికి లాయల్ కాదు, ఆ తర్వాత ఆ అమ్మకి లాయల్ కాదు, ఎవరికి లాయల్ కాదు. ఆయనకి ఆయన లాయల్. మీరు ఆయన మద్యం అడ్డం పెట్టి డబ్బులు సంపాదించాడా? మైనింగ్ అడ్డం పెట్టి డబ్బులు సంపాదించాడా? నెక్స్ట్ ఇష్యూ అసంతృప్తులు అనేది ఒక పెద్ద పాయింట్. ఎవరు అవునన్నా కాదన్నా మేనిఫెస్టో రేపు ఎల్లుండిలో వీళ్ళు పెట్టేస్తామని అంటున్నా, ఒక పక్కన ఆ అసంతృప్తుల్ని క్యాష్ చేసుకోవాలని అధికార పార్టీ పూర్తి స్థాయిలో మనుషుల్ని పంపించడం చేస్తాం. సో దానిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పటికే ఈ సంఖ్య ఖరారు అయిపోయింది కాబట్టి ఆ రాని వాళ్ళకే వల వేసి ఆ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది వాతావరణాన్ని. ఇందాక రఫీ గారు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రాసెస్ అంతా కూడా పార్టీల అధినాయకుల స్థాయిలో జరిగిన నిర్ణయం ఇది. అట్లాగే ఓట్ ట్రాన్స్ఫర్ మీద ఆయన ఒక పాయింట్ మాట్లాడారు. అభ్యర్థిత్వాల ఖరారు, అసంతృప్తులు అనేది కూడా పార్టీల ఇంటర్నల్ అఫైర్ అది. కానీ అసలు శిస్సులు గేమ్ చేంజర్ అనేది ప్రజల దగ్గర నుంచి రావాలి. ఈ కూటమిని ఆశీర్వదించాలి, అనుసరించాలి, రేపు రోజున గెలిపించాలి అని అంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది ప్రజలు. ప్రజలకి ఇప్పుడు ఒక స్పష్టతతో కూడిన వివరణ ఈ కూటమి నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2019కి ముందు భారతీయ జనతా పార్టీ తోటి ఏ అంశాల ప్రాతిపదికగా విభేదించారు. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ తోటి సైజ్జదీస్గా జరిగిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేసిన నేపథ్యంలో ఈ భారతీయ జనతా పార్టీ గతంలో అంటే కొన్ని అంశాలను బ్రీచ్ చేసింది వాస్తవం, వాటి ప్రాతిపదికగానే విభేదాలు పొడచూపింది వాస్తవం. ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమిగా ప్రజల ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎష్యూరెన్సెస్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ ప్రాపర్ అంబియన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించారు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యవస్థల విధ్వంసాన్ని కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఆయన మీద ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఆయన చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టడం కోసం చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి. మనకి తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్గా ఈడీ అక్కడ ఇసుక కుంభకోణాల మీద 10 మంది కలెక్టర్లకి సమన్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ ఇప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 మంది కలెక్టర్లు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన సమాచారం ఆల్రెడీ ఎన్జీటీ ముందుంది. దాన్ని సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి అసలు సెసలు దోపిడీ జరిగింది ఇక్కడ. మీకు మైనింగ్లో జరిగిన దాదాపుగా నేను అనుకోవటం కొన్ని లక్షల కోట్ల దోపిడీ జరిగింది. రీసెంట్గా సర్వేపల్లిలో క్వార్ట్జ్ చూసాం, సిలికా శాండ్ చూసాం, బీచ్ శాండ్ చూస్తున్నాం. మనకి గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో 700 ఎకరాల్లో గ్రావెల్ అక్రమ క్వారింగ్ 80 అడుగుల లోతున తవ్విన అంశాన్ని దూలిపల్లి నరేంద్ర గారు నెల్లూరులో సోమిరెడ్డి గారిది కూడా అసలు చాలా సర్వేపల్లి నియోజకవర్గంలో క్వాడ్జ్ అది. తర్వాత మనకి కొండల్ని మాయం చేస్తున్న తీరు చూస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీలో గ్రానైట్ అక్రమ క్వారింగ్ యూనివర్సిటీ లోపల. అంటే ఎంత పరాకాష్ఠకు చేరిపోయింది అది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా వరకు ఏ జిల్లాలో చూసుకున్నా ప్రకృతి వనరులు యథేచ్ఛగా లూటీకి పాల్పడతా ఉంటే, భూముల ఆక్రమణకు పాల్పడతా ఉంటే ఖచ్చితంగా వ్యవస్థల పరంగా చర్య తీసుకోవాల్సిన వ్యవస్థలు నిద్రాణంగా మారిపోయి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పిన ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ రఘురామరెడ్డి గారు అని చెప్పిన డిఐజీని ఇప్పుడు అడిషనల్ డీజీ స్థాయిలో ఐజీ స్థాయిలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ప్రతిపక్ష నాయకులను టార్గెటెడ్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఉన్నారో మాజీ మంత్రి నారాయణ గారిని, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబాలని టార్గెటెడ్గా వేధింపులు గురి చేస్తున్న తీరు చూస్తున్నాం మనం. అంటే ఆ వ్యవస్థకు విస్తృత అధికారాలు కట్టబెట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇవాళ చీఫ్ సెక్రటరీ
డీజీపీ, ముఖ్యమంత్రి ముగ్గురు ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం. ఇంటెలిజెన్స్ చీఫ్ అతని వ్యవహార శైలి చూస్తున్నాం. సిఐడి అడిషనల్ డీజీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల సందర్భంగా ఆయన పరిధి దాటి దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ కేసు డీటెయిల్స్ మీడియాలో చర్చనీయాంశం చేసిన తీరు చూసాం. ఇటువంటి వాళ్ళని ఎన్నికల సందర్భంగా ఒక్క క్షణమైన విధుల్లో ఉండవచ్చా? ఆ విధమైన వెసులుబాటు కల్పించి తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో ఒక నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు ఆన్సర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అదే సందర్భంలో ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అని అంటే ఎమోషనల్ గా ఓన్ చేసుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రెండు పార్టీలకు ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అన్న, ఇందాక విల్సన్ గారు చెప్పినట్టుగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ద్వేషంతో వైసీపీకి ఓటేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలతో ఈ రెండు పార్టీల శ్రేణులు ఓటు వేయాలి అని అంటే ఆ ప్రాపర్ అంబియన్స్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశతోటే ఇవాళ ఈ రెండు పార్టీలు కూడా ముందుకు వచ్చి ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ విధమైన చొరవ చూపిస్తారని ఆశిద్దాం. రఫీ గారు, ఇప్పుడు ఈ చాలా క్వశ్చన్స్ ప్రజలకు ఆన్సర్ చేయాల్సి ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు కూడా అదే పాయింట్. కొన్ని మేము చేయాలి, ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఇవి చాలా కీలకమని. వాటితో పాటు అసంతృప్తులు. సో అప్పుడు గతంలో మీరు ఫస్ట్ జాబితా ప్రకటించినప్పుడు కూడా 94 చంద్రబాబు గారు మాక్సిమం చాలా మందిని ఒక 2-3 రోజులు రివ్యూలు పిలిపించి మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు రేపు ఎల్లుండో రెండో జాబితా, ఇందాక కూడా అన్నారు కౌంట్ తేలిపోయింది, ప్లేసెస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి మళ్ళీ భుజగిస్తారా? ఈ అసంతృప్తుల్ని కూడా చిన్నదాన్ని కూడా పెద్దదిగా చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు అధికార పార్టీ. ఒకటి, చాలా ప్రశ్నలకి ప్రజలకు కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఉమ్మడి వేదికగా. వీటన్నిటికీ సమాధానాలు ఆశించచ్చా 17వ తేదీన? మేడం, ఇప్పుడు అసంతృప్తులు అనేటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ 99 సీట్లు ప్రకటించినప్పుడు కూడా కొంత అసంతృప్తి వచ్చింది, కొన్ని సీట్లు దీని మీద. అలాగే జనసేనకి కేటాయించే సీట్లు స్పెక్యులేషన్స్ లో కూడా అసంతృప్తులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఈ వైసీపీ నాయకులు ఈ అసంతృప్తులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. మీరు రండి, మా పార్టీలో చేరండి, మీకు సీట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. అయితే మా పార్టీలో నాయకులు టికెట్లు అంటే 31 అసెంబ్లీ స్థానాలు లేదా 8 పార్లమెంట్ స్థానాలు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు అసంతృప్తి ఉంది, కానీ వాళ్ళు పార్టీ వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మా పార్టీ నాయకులు చాలా కష్టాలు పడ్డారు, దెబ్బలు తిన్నారు. వాళ్ళకి 2 లక్ష్యాలు ఉన్నాయి, తన ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. సరే, తన ప్రయోజనాలు అనుకున్నది సాధ్యం కానప్పుడు పార్టీ అధినేత చెప్తున్నటువంటి ఎష్యూరెన్స్, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక పదవులు ఉంటాయి, మీకు అవకాశాలు ఇస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. రెండో దానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడితే నా తోటి సమాజం బాగుపడుతుంది అనేటువంటి దాని మీద వాళ్ళు రాజీ పడుతున్నారు. తనకి సీట్ రాకపోయినా, తన అవకాశం పోయినా వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సాటిస్ఫై అవుతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, ఆయన విశ్వసనీయత పట్ల మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి చాలా అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే 52-53 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా ఆయన బంధించినప్పుడు శ్రేణులు ఏ రకంగా, సరే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరిగింది తీసేయండి, రాష్ట్రంలో రోజు కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరిగినాయి, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు నడుం బిగించి పనిచేశారు, ఎంతమంది చనిపోయారు, దాదాపు 180 మంది దాకా చనిపోయారు ఆందోళన చెంది. కాబట్టి మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటి అరా కొంతమంది వెళ్ళిపోవచ్చు, నేను దాన్ని కాదను, కానీ మెజార్టీ 99% లేదా 95% పార్టీలోనే ఉంటారు, పార్టీని గెలిపించుకుంటారు, పార్టీలో అవకాశాలు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దాని మీద కృతనిశ్చయంతో పనిచేస్తారు. సేమ్ టైం ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షలకి ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చాలా విషయాలు చెప్పారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మేము పోరాటాలు చేశాం, ఈ అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాల మీద మేము పోరాటాలు చేశాం, ఆ చిట్టా అంతా బయట పెట్టాం, మేము పబ్లిక్ డొమైన్ లో దాన్ని తీసుకెళ్ళాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు నియామకం అయినప్పుడు ఆమె కూడా ల్యాండ్ మీద, మైన్ మీద, వైన్ మీద, శాండ్ మీద అన్నిటి మీద ఆమె నివేదికలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా రేపు
ఈ జాయింట్ మీటింగ్స్ లో ప్రధానమంత్రి నోటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, రెండోది ప్రజల్లో బాగా ఉన్నటువంటి విషయం ఏంటంటే బాబాయ్ హత్య కేసు, ఆ హత్య కేసుకు ముందుకు వెళ్లకుండా ఏ రకంగా అతను అడ్డుకున్నాడు, ఏ రకంగా సిబిఐ మీద కేసులు పెట్టాడు, సిబిఐని కూడా ఏ రకంగా నియంత్రించాడు. గురువారం జరగబోయే ఎన్డీఏ మీటింగ్ లో మీ అధినేతతో పాటు మీ మిత్రపక్షం అధినేత చంద్రబాబు గారు కూడా వెళ్తారు. సో కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉన్నప్పుడు అక్కడ ఏపీ గురించి ఏమన్నా పరిస్థితులపై గానీ లేకపోతే ఇవ్వాల్సిన అంశాలపై కూడా ఏమైనా మీరు పర్టికులర్ ఎజెండాతో వెళ్ళి ఏమైనా చర్చిస్తారా? ఒకటి మేడం, ఇక్కడ ఈ పొత్తు ఏర్పడడానికి ప్రధాన కారణం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడు కూడా ఒక ప్రయాణంలో ఇమీడియట్ గోల్ అండ్ లార్జర్ గోల్ అని 2 ఉంటాయి. ఇమీడియట్ గోల్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, ప్రజలను రక్షించాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి. తర్వాత ఒకసారి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రగతిని కానీ ఎలాగా స్పీడప్ చేయాలి, శరవేగంతో ఎలాగా చేయాలన్నది 2 లక్ష్యాలతో ఈ పొత్తు ఏర్పాటు జరిగింది. సో మనం ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రత్యర్థి పార్టీ ఎక్కడ ఏమాత్రం డిఫరెన్సెస్ విభేదాలు ఉంటే దాన్ని వాడుకుంది ప్రజల్ని గందరగోళానికి నెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు వాటి మీద చర్చ అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అది దట్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళు, ఇప్పుడు క్రికెట్ టీమ్ ఫాలో ఆన్ పడింది అంటే ఫస్ట్ ఫాలో ఆన్ నుంచి గట్టెక్కాలి. మరి కరెక్ట్. ఇలాంటప్పుడు మీ స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుంది? స్ట్రైక్ రేట్ ఇంపార్టెంటే కదా. 2-21తో స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది మీకు? ఎలా ఉంటది అన్నది మనం చూస్తారు, మీరు భవిష్యత్తులో ఆడే విధానం మీద ఉంటుంది. సో ఇప్పటి నుంచే మనం ఎలా ఆడతారు, ఏం చేస్తారు అని అంటే ప్రత్యర్థుల చేతిలో మన తాలూకా ప్రణాళికలు చేతిలో పెట్టి నేను ప్రణాళికలేమి బయట పెట్టమనట్లేదు. ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. పిచ్ రెడీ అయిపోయింది, క్యాండిడేట్స్ రెడీ అయిపోయారు, ప్లేయర్స్ రెడీ అయిపోయారు, స్ట్రైక్ రేట్ మీరు 100% తో వెళ్తామని అంటున్నప్పుడు సో ఈ లోపు ఇంకొంత దాని ఏమంటారు డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్స్ ఉంటాయి కదా. ఆ డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్ గురువారం ఎన్డీఏ మీటింగ్ లో ఉన్నప్పుడు మీరు ఆ డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్ లో ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా ఏపీ గురించి మోదీ గారితో చెప్పిస్తారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా? 1. 2, ఓట్ టర్న్అవుట్ విషయంలో ఇవన్నీ అధినేతల స్థాయిలో జరిగినప్పుడు ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఈ సంఖ్యని మీరు కొంత ప్రజలతో యాక్సెప్టెన్స్ ఇంకా ఎక్కువ తీసుకురావాలన్నది కూడా రాజేష్ గారు చెప్తున్న పాయింట్. ఆ దాని మీద ఎలా వర్కౌట్ చేస్తారు? ఇప్పుడు నేను రాజేష్ గారు చెప్పిన పాయింట్ నేను విభేదించట్లేదమ్మా. ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్స్ అని, రైట్, మంచి పదాన్ని వాడారు. డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్స్ till the play completion, it is a confidential, it cannot be revealed to anybody. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక వ్యూహం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్ అయినప్పుడు ప్రెస్ అడ్రస్ చేస్తే మీరు ఏంటి బ్యాటింగ్ ఎంచుకుంటారా బౌలింగ్ ఎంచుకుంటారా అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు కూడా మేము టాస్ మాకు అనుకూలంగా పడితే బ్యాటింగ్ ఎంచుకుంటామని చెప్తారు. అదన్నీ రివీల్ చేస్తారని హింట్ ఇస్తారు ప్రెస్ మీటింగ్ లో. చెప్పరం ఎందుకంటే బేసికల్ ఐఎమ్ ఆల్సో క్రికెటర్. అది చెప్పరం మనగా అలా చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది, ముఖ్యంగా మా పొత్తు పార్టీల ప్రతినిధుల మీద ఉంది. ఇప్పుడు వాళ్ళు బోతి దగ్గర నక్కలా చూస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం దొరికితే దీన్ని పెద్దది చేసి గందరగోళం నెడదామని, దానికి స్కోప్ ఇవ్వద్దు అన్నదే నా హితం అమ్మా. విల్సన్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మరి మేమేమన్నా చిలకలూరుపేట సభా వేదికగా మోదీ గారి నుంచి ఏపీకి ఏమన్నా వరాలు ఆశించవచ్చా? మేడం, ఒకటి ఇందులో సందేహాలు అవసరం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మేము ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు గెలిచాం. అప్పుడు సాధించిన అభివృద్ధి తప్ప ఈయన సాధించింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీజేపీ ఏం చేసిందన్న వాళ్ళకి ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు 10 విద్యా సంస్థలు కావచ్చు, పోలవరం 72% పూర్తి కావడం కావచ్చు, లేకపోతే 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, 5 లక్షల ఇళ్లు కావచ్చు, 35 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ సంబంధించిన బ్లెస్సింగ్సే. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి డిసైడ్ అయితే మేము
మేమేదో అన్నామని వెళ్ళిపోవాలా, వాళ్ళేదో రాజకీయ అవసరాల కోసం వెళ్ళారు. కానీ ఈ రోజు గ్రౌండ్ రియాలిటీలో భాగంగా మళ్ళీ మొత్తం కలిసి ఎన్డీఏ లో భాగస్వామి అయ్యారు. ఇట్ ఈస్ వెల్కమ్ చేసింది, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వెల్కమ్ చేశారు. కాబట్టి బీజేపీ వెంటుంటే ఆనందం మీ వెంటే. నెంబర్ 2 అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది గతంలో మేము చేశాం కాబట్టి దాని కంటిన్యూషన్ ఉంటుంది. ఈ విధ్వంసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒకటే మాట చెప్తున్నా, హిరోషిమా నాగసాకి మీద బాంబు వేయడం ఆ రోజు ఎంత విధ్వంసం కలిగించింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పాలన అంతకంటే ఎక్కువ విధ్వంసం కల్పించింది. అదే సమయంలో అసలు మొత్తం వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఎక్కడ కకాకలు అయిపోయింది, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. అదే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రోడ్లలో పోండి, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో 1 కిలోమీటర్ రోడ్లో ప్రయాణం చేయగలరా, నేషనల్ హైవే తప్ప. కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిదర్శనం. సొంత తండ్రి పేరు పోలవరం పెట్టుకుంటానని ఆ పోలవరం ఆయన పడకే ఇచ్చాడు. 1-2 కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి వస్తున్నారు కాబట్టి 4 రోజులు అన్ని ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి కాబట్టి ఆనందం మీ వెంటే అన్నదాన్ని ప్రజలకి నమ్మించండి. థ్యాంక్ యూ విల్సన్ గారు, రాజేష్ గారు.